ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగువేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అపోస్తల కార్యములు 16వ అధ్యాయం గనుక మనం చూస్తే పౌలుని శీలని దేవుడు తన ఆత్మ చేత తన చిత్తాన్ని ఎంత స్పష్టంగా వారికి తెలియజేశారనేది. ఆసియా వెళ్ళొద్దన్నారు, మరి అక్కడి నుంచి బితూనియాకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మరి దేవుని ఆత్మ వాళ్ళని అక్కడికి కూడా వెళ్ళలేదు. అక్కడి నుంచి ఒక రాత్రి దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు వచ్చాయా, మాకు వచ్చి మీరు వాక్యం చెప్పండి, మాకు వచ్చి సహాయం చేయండి అని అడిగినట్టుగా పౌలు గారికి దర్శనం కలిగినప్పుడు సువార్త ప్రకటించడానికి దేవుడు మాసిదోనియాకి వెళ్ళమంటున్నాడు అని నిశ్చయించుకుని మాసిదోనియాకి వెళ్ళడం మొదలుపెట్టారు. మరి అక్కడ లూదియా గారి కొరకు దేవుడు మరి వాడుకోవడం, అక్కడ ప్రజల హృదయాలు తెరవబడ్డం మనం చూస్తా ఉన్నాం. అయితే పుతోను అన్న దెయ్యం పట్టిన ఒక చిన్నదాన్ని ఆ దెయ్యం నుండి విడిపించినందుకు ఆమె యొక్క యజమానులు, దెయ్యం వెళ్ళిపోయింది వెంటనే ఆమె యజమానులకి చాలా కోపం వచ్చి వాళ్ళని పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు పౌలును శీలను ఈడ్చుకొని పోయారు. నేల మీద రాసుకొని తీసుకెళ్లిపోయారు. న్యాయాధిపతుల దగ్గర తీసుకొచ్చి అంటున్నారు, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణం గలిబిలి చేస్తున్నారు అన్నప్పుడు నాకు 22వ వచనం అక్కడ నేను చాలాసేపు ఆగిపోవాల్సి వచ్చింది. అందుకే దాని మీదే ఈరోజు వాక్య భాగాన్ని చేస్తా ఉన్నాను. అప్పుడు జనసమూహం వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఓ పక్కన బట్టలు లాగేశారు. జనసమూహం అంటే అసలు ఎంతమంది? చాలా మంది వాళ్ళ మీదికి దొమ్మిగా వచ్చేసి వాళ్ళ బట్టలు తీసేసి 23వ వచనం చాలా స్పెసిఫిక్గా చెప్తుంది, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించింది. మనకు బాగా తెలిసి 16వ అధ్యాయంలో దేవుడు తన కార్యం జరిగించడం, వాళ్ళు దేవుణ్ణి వారు అయితే మధ్యరాత్రి వేళ వారు కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయి మరి సంఖ్యలు బద్దలైపోవడం, తర్వాత చెరసాల నాయకుడు రక్షణ పొందడం మనకి తెలుసు. అయితే ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం, పొద్దున్నే చెరసాల నాయకుడు వచ్చి అంటున్నాడు, న్యాయాధిపతులు మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పారు, సో మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు రోమీలు మమ్మల్ని విచారణ చేయకుండా వీరు కొట్టారు, ఇప్పుడు రహస్యంగా వెళ్ళిపోమంటే మేము ఎలా వెళ్తాం అన్నప్పుడు ఆ న్యాయాధిపతులు భయపడిపోయి వచ్చి బ్రతిమాలయ్యా పట్టణాన్ని వదిలిపెట్టనని అడిగి వాళ్ళని వదిలిపెట్టిపోయారు. ఏంటి, దేవుడే కదా మాసిదోనియాకి వెళ్ళమంది, దేవుని చిత్తమే కదా, దేవుడే కదా నడిపించింది. అయినా కానీ దేవుని చిత్తంలో కొన్నిసార్లు ఆ పాత అనేది మనం వెళ్తున్న మార్గం చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవుని చిత్తంలో దేవుని కార్యం ఉంటుంది. ప్రియులారా, వీళ్ళు ఎందుకు దేవుని స్తుతిస్తున్నారు? చాలా దెబ్బలు కొట్టి ఈడ్చుకొని పోయి బట్టలు తీసేసి జనసమూహం అందరి మధ్యలో వాళ్ళు దొమ్మిగా వచ్చేసి అసలు ఏం తప్పు చేశాం రవ్వా, అసలు ఎక్కడా వీళ్ళు ప్రశ్నించలేదేంటి, వీళ్ళేంటి మనకిలా లేరు, ఎప్పుడన్నా ఆలోచించుకున్నామా? మనం చిన్న చిన్న కష్టం వస్తే చాలు ప్రభువుని వెంటనే క్వశ్చన్ చేస్తాం, వెంటనే ప్రార్థన మానేస్తాం, ప్రార్థనలో కృంగిపోతాం, ఆరాధన మనలో అసలు రాదు. కృంగిన హృదయంలో నుండి పాట రాదు, ప్రభువుని ఆరాధన చేయలేం, చాలా కృంగిపోతాం. మరి వీళ్ళేంటి? నాకు అనిపిస్తోంది, దేవుని ప్రేమించి వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే, దీని వెనకాల ఏదో ఒక మేలు ఉందని నమ్మారేమో. వాళ్ళకి తెలియదు ఈ చెరసాల నాయకుడు రక్షణ పొందుతాడు, చెరసాలలో ఉన్న వారందరికీ సువార్త చేరుతుంది, అతని కుటుంబం అంతా రక్షణ పొందుద్దని తెలియదు. అసలు ఏమీ తెలియనప్పుడు కూడా ప్రభువుని వాళ్ళు ఆరాధించిన విధానం ఎంత గొప్పది. అంత చాలా దెబ్బలు కొట్టి ఈడ్చుకొని పోయి వస్త్రములు లాగివేసిన పరిస్థితిలో కూడా ప్రభువుని ఆరాధన చేస్తుంటే నాకు అనిపిస్తుంది, ఈ భాగం చదువుతున్నప్పుడు దేవదూతలు ప్రభు పరలోకంలో ఉండలేకపోయారేమో, అరే అసలు ఇదేంటి ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా వీరు ఆరాధన చేస్తున్నారని ఆయన దిగివచ్చేసారేమో, దేవదూతలు దిగివస్తే పునాదులు అదిరిపోయాయేమో. దేవుడు ఎలాంటి కార్యం చేశాడు. ప్రియులారా,
ఈరోజు వాక్య భాగం వింటున్న ప్రియమైన వారులారా, మీరే పరిస్థితుల మధ్య ఉన్నా కూడా మేక్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్ ఆఫ్ యువర్స్. ప్రశ్నించకుండా, ఏమీ అర్థం కాకపోయినా, నువ్వు చాలా భక్తి చేస్తున్నావు, నువ్వు రైట్ వేలోనే ఉన్నావు, నువ్వు చాలా బాగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చాలా బెటర్గా ఉన్నావు, బట్ స్టిల్ యూ హ్యావ్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్టర్బ్స్. అయినా కానీ నువ్వు చాలా సమస్యల్ని నీ జీవితంలో ఎదుర్కొంటున్నావు, నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నావు, భక్తిలో చాలా చక్కగా ఉన్నావు. అయినా కానీ పరిస్థితులు ఏవి మారకపోతే కనుక స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. ప్రభుని ఆరాధన చేయడం మొదలుపెట్టు. పౌలు శీలలు వాళ్ళ జీవితంలో అనుభవించిన కార్యాలు మన జీవితాల్లో కూడా మనము పొందుకొందుముగాక. మనకు ఒళ్ళు పగిలినా కానీ మనం ఆరాధన చేయడం మొదలు పెడితే, వీళ్ళు ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నారో భయంకరమైన దొంగలు, భయంకరమైన వ్యక్తులు, వాళ్ళ సంఖ్యలు బ్రద్దలైపోయాయి, నాయకులు సైతం మారిపోయారు. నువ్వు మంచిగా ఉన్నా కూడా దేవుడు నిన్ను నలకొడుతున్నాడంటే అది ఇతరుల మేలు కొరకే. దేవుడు ఏదో చాలా గొప్ప కార్యం, కటువైన హృదయాలు మన వల్ల కదిలించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన ఇలాంటి పరిస్థితి గుండా తీసుకుని వెళ్తున్నాడని ప్రభువుని ఆరాధన చేసేటువంటి శ్రేష్టమైన కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.